Hi everyone, welcome to my channel JD Tech Tutorials Telugu. This is Narasimharao Chintala. ఈ వీడియోలో మీకు రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ ఓవర్ ద ఇంటర్నెట్ అంటే ఒక చోట ఒక సిస్టమ్ని సర్వర్గా చేసుకొని వేర్వేరు ప్లేసెస్లో నాట్ ఓన్లీ లోకల్ నెట్వర్క్ లోకల్ నెట్వర్క్ అనే కాదు వేరే వేరే ప్లేసెస్లో త్రూ ఇంటర్నెట్ మీరు ఆ సర్వర్ సిస్టమ్ని యాక్సెస్ చేసుకోవడానికి వీలుగా ఈ యొక్క వీడియో ఉంటుంది. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. మీరే ఓన్గా కూడా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఆ స్టెప్స్ అన్ని కూడా మీరు ఫాలో అయితే మీరే ఓన్గా ఈ రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ త్రూ ఇంటర్నెట్ చేసుకోవడం అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనం రిమోట్ డెస్క్టాప్ చేయడానికి సెట్టింగ్స్ చూద్దాము. మొదటిగా స్టార్ట్ మెనూ ఓపెన్ చేయండి. దీంట్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి, లేదా రిమోట్ డెస్క్టాప్ అని చెప్పి డెస్క్టాప్ కనెక్షన్ టైప్ చేసినా కానీ మీకు వస్తుంది. ఓకే, సెట్టింగ్స్లోకి వెళ్తాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కింద మీరు చూస్తే కనుక రిమోట్ డెస్క్టాప్ అని ఉంటుంది. రిమోట్ డెస్క్టాప్ అనేది ఆఫ్లో ఉంది, సో దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుని ఎనేబుల్ రిమోట్ డెస్క్టాప్ అని క్వశ్చన్ మార్క్ అని జస్ట్ కన్ఫర్మ్ చేయండి. సో రిమోట్ డెస్క్టాప్ అయితే ఇప్పుడు ఎనేబుల్ అయింది. ఇప్పుడు ఎనేబుల్ చేయడం ద్వారా లోకల్ నెట్వర్క్లో రిమోట్ డెస్క్టాప్ వస్తుంది, కానీ సేమ్ యూజర్ని ఇంకో చోట వాడేటప్పుడు ఇక్కడ ఆ యూజర్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఏదైనా ఒక సిస్టంలో మాత్రమే వాడగలుగుతారు. కానీ ఇప్పుడు మనం మల్టిపుల్ సెషన్స్ వాడాలనుకుంటున్నాం, అది కూడా త్రూ ఇంటర్నెట్, నాట్ ఓన్లీ ఇన్ లోకల్ నెట్వర్క్, త్రూ ఇంటర్నెట్. సో వాటన్నిటికి కూడా మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది మీరు క్లోజ్ చేసేయచ్చు, లేదంటే మినిమైజ్ చేసుకోండి, మీదే చాయిస్. సరే, క్లోజ్ చేసేస్తున్నాను నేనైతే. సో తర్వాత ఇప్పుడు దిస్ పీసీ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. దీంట్లో మేనేజ్, తర్వాత లోకల్ యూజర్స్ అండ్ గ్రూప్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్స్ ఉంటుంది, దాని మీద డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి న్యూ యూజర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ 1 అని ఇస్తున్నాను, మీరు మీ ఇష్టం వచ్చిన పేరు ఇచ్చుకోండి. ఫుల్ నేమ్ మీ ఇష్టం ఇస్తే ఇవ్వండి, లేకపోతే వదిలేసేయచ్చు మీ ఇష్టం. పాస్వర్డ్ అయితే ఒక పాస్వర్డ్ ఇవ్వండి. సో యూజర్ మస్ట్ చేంజ్ పాస్వర్డ్ నెక్స్ట్ అనేది టిక్ మార్క్ తీసేసేయండి. తర్వాత పాస్వర్డ్ నెవర్ ఎక్స్పైర్ అనేది కావాలంటే టిక్ పెట్టుకోండి, లేకపోతే అలా వదిలేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. క్రియేట్. తర్వాత ఇంకొకటి యూజర్ 2 అని పెడుతున్నాను నేను. అలా మీరు ఎన్ని యూజర్స్ అయినా కానీ క్రియేట్ చేసుకోవచ్చు. టిక్ మార్క్ తీసేసేయండి, ఇక్కడ క్రియేట్ అనండి. చాలు, 2 యూజర్స్ అనుకుంటే క్లోజ్ చేసేయండి. మీరు ఎన్ని యూజర్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. టోటల్గా మీకు 3 యూజర్స్ ఉన్నట్టు. అది ఒకటి అడ్మినిస్ట్రేటర్ యూజరు, మిగతా 2 మనం ఇప్పుడు క్రియేట్ చేసినటువంటి యూజర్స్ అనమాట. ఈ 2 యూజర్స్కి మనం రిమోట్ యాక్సెస్ ఇవ్వాలి. అది ఎలా అంటే దీని మీద రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్ అని ఉంది కదా, ఆ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెంబర్ ఆఫ్ అని ఉంటుంది. అఫ్ కోర్స్ అది ఇందాక మనం యూజర్ క్రియేట్ చేసినప్పుడు కూడా ఇవ్వచ్చు, బట్ ఇది సపరేట్గా చేస్తే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. సో మెంబర్ ఆఫ్లోకి వెళ్ళిన తర్వాత యాడ్, తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్, ఫైండ్ నౌ. సో ఇక్కడ రిమోట్ డెస్క్ అని ఉంటుంది, అది వెతుక్కోవాలంటే కన్నా కూడా ఆర్ అని టైప్ చేస్తే మీకు సెలెక్ట్ అయిపోతుంది. ఇదిగోండి రిమోట్ డెస్క్టాప్ యూజర్స్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఓకేనా, జస్ట్ ఓకే అనండి. ఓకే. తర్వాత రెండో యూజర్కి కూడా అట్లా ఎన్ని యూజర్స్ చేస్తే అన్ని యూజర్కి కూడా మీరు ఇలాగా వాటి రిమోట్ యూజర్ కింద మనం యాక్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిగోండి అడ్వాన్స్డ్, ఫైండ్ నౌ, రిమోట్. ఎస్, ఓకే కొట్టాను. ఓకే. ఓకే.
సో ఇప్పుడు వీళ్ళకి రిమోట్ యాక్సెస్ అయితే ఇచ్చేసాం మనం. ఓకేనా? ఇక్కడికి రిమోట్ డెస్క్టాప్ యాక్సెస్ అయితే ఇచ్చాం, కానీ దీని ద్వారా మీకు ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే లోకల్ నెట్వర్క్ల వరకే యాక్సెస్ చేసుకోగలుగుతారు. అది కూడా వేరే యూజర్ లాగిన్ అయ్యి ఉంటే ఇంకొక యూజర్ లాగిన్ అవ్వదు. వేరే సిస్టంలో అయినా సరే ఇక్కడ ఒక సర్వర్ సిస్టంలో యూజర్ 1 లాగిన్ అయి ఉన్నారనుకోండి, సర్వర్ 2లో క్లయింట్ సిస్టమ్ 2లో వచ్చేసరికి యూజర్ 2 కానీ ఎవరైనా లాగిన్ అవుదామని ట్రై చేస్తే ఈ యూజర్ 1 అనేది లాగౌట్ అయిపోతుంది. సో అలా అవ్వకూడదు కాబట్టి మనం ఇప్పుడు ర్యాప్ చేయాలి దాన్ని ఆర్డిపి ర్యాప్ అంటారు, రిమోట్ డెస్క్టాప్ ర్యాప్. సో ఆర్డిపి ర్యాప్ అంటారు. ఇది నెక్స్ట్ స్టెప్ అన్నమాట. చూడండి ఇది ఎలా చేయాలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది చేసే ముందు మాత్రం కంపల్సరీగా ఇది డౌన్లోడ్ చేయాలి అంటే మీకు మీ సిస్టంలో ఏదైనా యాంటీవైరస్ కనుక ఉంటే దాన్ని టెంపరీగా డిజేబుల్ చేసి పెట్టుకోండి. లేదంటే కనుక ఇది డౌన్లోడ్ అవ్వదు, వైరస్ డిటెక్ట్ అయినట్టుగా చూపిస్తుంది. సో కంపల్సరీగా యాంటీవైరస్ ఉంటే కనుక టెంపరీగా దాన్ని ఒక హాఫ్ అన్ అవరో 1 అవరో లేదా అంటిల్ రీస్టార్టో మీరు డిజేబుల్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు ఇదిగోండి ఈ వెబ్సైట్ లింకు నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఓకే, ఇది నేను డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి ఇందులో జిప్ చేస్తున్న ఫోల్డర్ ఉంది, జిప్డ్ ఫోల్డర్, దాన్ని నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఆర్డిపి ర్యాప్ 1.6.2 జిప్ అని ఉంది కదా, అది నేను డౌన్లోడ్ చేస్తున్నాను. జస్ట్ అలా క్లిక్ చేయండి. సో ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, చూడండి ఒకసారి డిస్క్రిప్షన్లో చూడండి. సో ఇది డౌన్లోడ్ అయిపోయింది, జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఓపెన్ అవుతుంది. సో దీన్ని అన్జిప్ చేద్దాం, ఎక్స్ట్రాక్ట్ ఆల్, జస్ట్ ఎక్స్ట్రాక్ట్. ఓకే అండి, ఎక్స్ట్రాక్ట్ చేసాము. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మీరు ఏదైనా సరే చేయాలి అనుకుంటే అడ్మిన్ ద్వారానే చేయాలి అండి. అది ఎలా అంటే ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చేయాలి అంటే మీరు దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని ఉంటుంది. ఓకేనా? రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని ఉన్నప్పుడు దాన్ని రన్ చేయండి. జస్ట్ ఎస్ అని ప్రెస్ చేయండి, ఇన్స్టాల్ అవుతుంది. జస్ట్ ప్రెస్ ఎనీ కీ టు కంటిన్యూ అని ఉంటుంది, జస్ట్ ఏదో కీ ప్రెస్ చేయండి. సో ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆర్డిపి కాన్ఫిగర్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి డబుల్ క్లిక్ చేయండి. ఎస్, ఇది చూడండి మీకు ఇందులో నాట్ సపోర్టెడ్ అని వస్తుంది. యాక్చువల్గా ఇది వెర్షన్ 10.0.2200 ఇట్లాగా ఇది వచ్చి ఇక్కడ నాట్ సపోర్టెడ్ అని వస్తుంది. ఇక్కడ యాక్చువల్లీ ఇలా నాట్ సపోర్టెడ్ అని రాకూడదు, ఇది గ్రీన్ కలర్లో రావాలి. సో దానికి ఏం చేయాలో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను, దీన్ని మినిమైజ్ చేసుకుంటున్నాను, దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఇదిగోండి ఈ ఫైల్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఈ ఫైల్ని కూడా నేను గూగుల్ డ్రైవ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ ద్వారా మీరు ఈ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని నోట్ ప్యాడ్లో ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి సెలెక్ట్ ఆల్ చేయండి, కంట్రోల్ ఏ నొక్కి సెలెక్ట్ ఆల్, కాపీ చేసుకోండి, కంట్రోల్ సి చేసుకున్న తర్వాత ముందు నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. నోట్ ప్యాడ్ అది డైరెక్ట్గా క్లిక్ చేయమాకండి, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనండి. సరే, నో ఇష్యూ. న్యూ ఓపెన్ చేసుకొని ఇందులో ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ప్రెస్ చేసిన తర్వాత సి డ్రైవ్, దీంట్లో ప్రోగ్రామ్ ఫైల్స్, దీంట్లో ఆర్డిపి ర్యాప్ అని ఉంటుంది. కోర్స్ ఒకసారి ఆర్ అని ప్రెస్ చేసి చూడండి, ఇదిగోండి ఆర్డిపి ర్యాప్. ఇందులో మీకు ఏమి కనిపించవు, బట్ ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారంటే ఆల్ ఫైల్స్ అని పెట్టండి. ఇదిగోండి ఫైల్ వచ్చింది కదా,
ఇది తీసుకోండి. ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అని కొట్టండి. ఓకే, ఇందులో ఆల్రెడీ కొంత మ్యాటర్ ఉంటుంది. ఇది అంతా కూడా సెలెక్ట్ ఆల్ కొట్టండి, కంట్రోల్ ఏ నొక్కి మొత్తం డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసి ఇందాక మీరు కాపీ చేసుకున్నారు కదా, ఆ కాపీ చేసిందని ఇక్కడ పేస్ట్ చేయండి. చేసాం కదా, కాపీ చేసిందని పేస్ట్ చేసుకొని దీని వరకు సేవ్ చేసేసి క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు బయటకు వచ్చేసేయండి. ఇందాక మనం ఇది మినిమైజ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం దీన్ని. ఎస్, ఓకేనా, ఫుల్ సపోర్టెడ్ అని వచ్చింది, గ్రీన్ కలర్లో వచ్చింది. సో ఇక్కడికి ఆర్డిపి ర్యాప్ చేయడం జరిగింది. ఇప్పుడు మల్టిపుల్ సెషన్స్ యాక్సెస్ అవుతుంది. ఎక్కడ వరకు అవుతుంది అంటే లోకల్ నెట్వర్క్ వరకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ సిస్టమ్స్ అన్నీ కూడా ఒకటే వైఫై కనెక్ట్ అయ్యి కానీ లేదా ఒకటే వైర్డ్ నెట్వర్క్ కానీ ఉండుంటే కనుక ఇప్పుడు మీరు మల్టిపుల్ సిస్టమ్స్లో రిమోట్ డెస్క్టాప్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ త్రూ ఇంటర్నెట్ అయితే ఇప్పటికీ కంప్లీట్ అవ్వలేదు, ఇంకొక చిన్న స్టెప్ ఉంది. అది చేస్తే మీకు త్రూ ఇంటర్నెట్ కూడా యాక్సెస్ చేసేసుకోవచ్చు. అది జాగ్రత్తగా చూడండి. ఇక్కడికి మీకు మల్టిపుల్ సెషన్ అయితే త్రూ లోకల్ నెట్వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, త్రూ ఇంటర్నెట్ చేసుకోవాలి అంటే బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. దాంట్లో గూగుల్లోంచి సెర్చ్ చేస్తే ఈజీగా ఉంటుంది కొంచెం, రాడ్మిన్ విపిఎన్. సో రాడ్మిన్ విపిఎన్ డౌన్లోడ్ ఫ్రీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఫ్రీ డౌన్లోడ్ అని కొట్టండి. జస్ట్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఈ రాడ్మిన్ విపిఎన్ ఏం చేస్తుంది అంటే, ఈ రాడ్మిన్ విపిఎన్ మీ సిస్టమ్ని, అంటే ఏ సిస్టంలో అయితే ఈ రాడ్మిన్ విపిఎన్ మీరు యాడ్ చేసుకుంటున్నారో ఆ సిస్టమ్స్ అన్నిటిని కూడా ఒక నెట్వర్క్లో ఉండే విధంగా చేస్తుంది, అది త్రూ ఇంటర్నెట్. సో అప్పుడు ఆటోమేటిక్గా మీ సిస్టమ్ ఎక్కడున్నా సరే అది ఆ సిస్టమ్ క్లయింట్ సిస్టమ్కి అది లోకల్ సిస్టమ్తో సమానం. సో దాని ద్వారా ఇది డైరెక్ట్గా రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ ఉంటుంది. అది కూడా మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఆ రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ అనేది పనిచేస్తుంది. మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ చాలా ఫాస్ట్గానే ఉంటుంది. సిస్టమ్ లోకల్ సిస్టంలో వాడితే ఎలాగైతే ఉంటుందో అంతే స్పీడ్గా పనిచేస్తుంది. సో చూడండి, ఇక్కడ ఇన్స్టాల్ కొట్టేసేయండి. చాలా ఈజీ ఇన్స్టలేషన్, ఇది పెద్ద కష్టపడాల్సిందే ఉండదు. సో ఇప్పుడు ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత ఈ క్లోజ్ చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ. సో ఇది ఇన్స్టలేషన్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ని క్రియేట్ చేయాలి. ఇది మెయిన్ సిస్టము. ఎక్కడైతే ఏ సిస్టమ్ని అయితే మనం రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ సిస్టంలో మనం ఇప్పటి వరకు ఈ వర్క్ అంతా చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇది నెట్వర్క్ క్రియేషన్ కూడా, కాకపోతే నెట్వర్క్ క్రియేషన్ అనేది ఇక్కడే చేయాలని లేదు. అవసరమైతే క్లయింట్ సిస్టంలో కూడా క్రియేట్ చేసుకొని దాన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కానీ బోత్ టుగెదర్ మీకు నెట్వర్క్లో ఒకే నెట్వర్క్లోకి వచ్చేస్తే అప్పుడు రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ అనేది మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది క్రియేట్ నెట్వర్క్ అని చెప్పేసి అంటున్నాను. సమ్ జేడిఆర్ అనే నెట్వర్క్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను. జేడిఆర్ టెక్. పాస్వర్డ్ మీ ఇష్టం వచ్చింది ఇచ్చుకోండి, కానీ గుర్తుపెట్టుకోండి పాస్వర్డ్ని క్రియేట్ అని కొట్టండి. సో ఇప్పుడు మనకి నెట్వర్క్ ఒకటి జనరేట్ అయిపోయింది. ఇక్కడికి మీకు ఒక సిస్టమ్ సర్వర్ లాగా కాన్ఫిగర్ చేయడం అయిపోయింది. రిమోట్ డెస్క్టాప్ యూజర్స్ జనరేట్ చేసేసాం, వారికి యాక్సెస్ ఇచ్చేసాం. అలాగే మల్టిపుల్ సిస్టమ్స్కి మల్టిపుల్ సెషన్స్కి తగ్గట్టుగా మనం ర్యాప్ చేసేసాం. సో ఇప్పుడు త్రూ ఇంటర్నెట్ యూస్ చేసుకోవడానికి విపిఎన్ సర్వర్ని కూడా యాక్సెస్ చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే క్లయింట్ సిస్టమ్, అంటే ఏ సిస్టంలో అయితే మీరు రిమోట్ యాక్సెస్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ సిస్టంలో ఈ ఇంక అందులో మీరు ఏం సెట్టింగ్స్ మార్చాల్సిన అవసరం లేదు, ఎటువంటి సెట్టింగ్స్ చేయాల్సింది ఏమీ ఉండదు. ఒకే ఒకటి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ రాడ్మిన్ విపిఎన్ అనేది అన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత జస్ట్ అక్కడ
ఇక్కడ క్రియేట్ అనేది వాడాం కదా, అక్కడ జాయిన్ నెట్వర్క్ వాడాలి. జాయిన్ నెట్వర్క్ వాడి అక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇచ్చారో జేడిఆర్ టెక్ ఇచ్చాను ప్లస్ పాస్వర్డ్ ఇచ్చాను కదా, సేమ్ అదే యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తే ఆటోమేటిక్గా అక్కడ కనెక్ట్ అవుతుంది. దాన్ని కూడా ఇప్పుడు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. సో ఇప్పటి వరకు మీరు రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ ఓవర్ ద ఇంటర్నెట్ ఎలా కాన్ఫిగర్ చేయాలని చూశారు కదా. ఇప్పుడు ఏంటంటే ఇది వేరే సిస్టంలో నేను చేస్తున్నాను. కానీ ఇప్పటివరకు చేసినంత కూడా సర్వర్ కింద ట్రీట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు చేసేది క్లయింట్ సిస్టమ్ కింద ట్రీట్ చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పటివరకు మీరు రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్కి కావాల్సిన కాన్ఫిగరేషన్ అంతా చేశారు కదా. చేసిన తర్వాత సిస్టమ్ని సర్వర్ సిస్టమ్ని ఒకసారి మీరు రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత క్లయింట్ సిస్టంలోకి వచ్చి ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఈ స్టెప్స్ మీరు చేయాల్సి ఉంటుంది. మొదటిగా సో జస్ట్ ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లో రాడ్మిన్ విపిఎన్ డౌన్లోడ్ అని ఉంటుంది, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. ఇందులో రాడ్మిన్ విపిఎన్ డౌన్లోడ్ ఫ్రీ క్లిక్ చేయండి. జస్ట్ ఫ్రీ డౌన్లోడ్ కొట్టండి. చేసిన తర్వాత ఇదిగోండి, ఆల్రెడీ ఇంతకుముందు కూడా చేసినట్టున్నాను. సో ఇప్పుడు డబుల్ క్లిక్ చేద్దాం దీన్ని. చేసి ఎస్ అనండి. సో ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది దాంట్లో. ఇక్కడ ఆల్రెడీ మీరు ఇందాక క్రియేట్ చేశారు, ప్రీవియస్గా క్రియేట్ చేశారు నా నెట్వర్క్ని. ఈసారి నెట్వర్క్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, జాయిన్ చేయాలి. ఆ నెట్వర్క్లోకి దీన్ని జాయిన్ చేయాలి. అప్పుడు ఈ క్లయింట్ సిస్టమ్ ఆ సర్వర్ సిస్టమ్ ఒకే నెట్వర్క్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ జాయిన్ నెట్వర్క్లో నెట్వర్క్ నేమ్ దగ్గర మీరు ఏదైతే నెట్వర్క్ నేమ్ ఇచ్చుకున్నారో ఆ నేమ్ ఇవ్వండి, పాస్వర్డ్ ఇచ్చుకోండి. జస్ట్ జాయిన్ అని కొట్టండి. నెట్వర్క్ జాయిన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ నేమ్ వచ్చేసరికి సర్వర్ సిస్టమ్ యొక్క నేమ్ అన్నమాట. ఓకేనా. సో మీకు ఇంకా కన్వీనియంట్గా ఉండాలంటే ఈ కాన్ఫిగరేషన్ చేయడానికి ముందే మీరు సర్వర్ సిస్టమ్ నేమ్ని రీనేమ్ చేసుకుంటే మీకు కంఫర్ట్గా కన్వీనియంట్గా మీరు మార్చుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ చూడండి, ఇది కనెక్ట్ అయినట్టుగా మనకి ఈ గ్రీన్ సిగ్నల్ వచ్చింది కదా. ఈ గ్రీన్ వచ్చిందంటే అఫ్ కోర్స్ ఇది మీరు కనెక్ట్ అయ్యి ఉన్నట్టు అర్థం అనమాట. ఇన్ కేస్ ఒకవేళ డాటెడ్గా ఈ గ్రీన్ లేకోకుండా ఇక్కడ చూసారా ప్లెయిన్గా ఉంది, ఇట్లాగా ఉంటే గనక అది కనెక్షన్ లేదు అని అర్థం. అంటే సిస్టమ్ ఆఫ్లో నుండి ఉండాలి, లేదు స్లీప్ మోడ్లో కన్నా వెళ్ళిపోయి ఉండాలి, లేదు ఇంటర్నెట్ అన్నా కూడా ప్రాబ్లం అయి ఉండాలి. ఈ మూడిట్లో ఏదైనా ఒక రీజన్ వల్ల అయితే ఈ గ్రీన్ కలర్ రాకోకుండా నార్మల్గా గ్రే కలర్లో వస్తుంది. అలా వచ్చిందంటే అర్థం మీకు నెట్వర్క్ లేదు, లేదా సిస్టమ్ ఆఫ్లో ఉంది, స్లీప్ మోడ్లో ఉందని అర్థం. సో ఇప్పుడు ఇలా ఉంది అంటే అర్థం ఏంటి, ఆ సిస్టమ్ ఆల్రెడీ ఆన్లో ఉంది, నేను ఆన్లో పెట్టే వచ్చాను ఇక్కడికి. సో ఇప్పుడు చూడండి, ఇది ఈ సిస్టమ్ని కనెక్ట్ అయిపోయిందండి. ఇంకా మీరు ఇంకేం చేయవసరం లేదు, కనెక్ట్ చేస్తారు అంతే కదా. సో ఇక్కడ ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే స్టార్ట్ మెనూ ఓపెన్ చేయండి. స్టార్ట్ మెనూ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకోండి. రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ ఓపెన్ చేయగానే మీకు అఫ్కోర్స్ ఈ పేరు వస్తే వెళ్ళండి, కూడా రాకపోతే కనుక మీ కంప్యూటర్ నేమ్ ఏదైతే మీరు పెట్టుకున్నారో ఆ నేమ్ ఇవ్వండి. ఇన్ కేస్ మీకు ఆ నేమ్ గుర్తుండదు అనుకుంటే కనుక ఇదిగోండి, ఈ రాడ్మిన్ విపిఎన్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు ఆ నేమ్ చూపిస్తూ ఉంటుంది. ఇదిగోండి రాడ్మిన్ విపిఎన్లో ఆ నేమ్ చూపిస్తుంది కదా. సో ఆ నేమ్ టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ ఇవ్వాలి. ఆఫ్ కోర్స్ మీకు అడుగుతుంది. ఇదిగోండి యూజర్ నేమ్, ఇక్కడ యూజర్ 1 అయితే 1, యూజర్ 2 అయితే 2, మీ ఇష్టం ఏదైనా. మనం క్రియేట్ చేసుకున్నాం కదా యూజర్ 1 యూజర్ 2 అని, అవి ఇవ్వండి. కనెక్ట్ అని కొడుతున్నాను. సో పాస్వర్డ్ అడుగుతుంది, ఓకే అని కొట్టండి. సో ఈ మెసేజ్ మీకు ఫర్దర్గా అవసరం లేదు అనుకుంటే కనుక ఇక్కడ టిక్ మార్క్ పెట్టి ఎస్ అని ప్రెస్ చేయండి. ఈ టిక్ మార్క్ పెట్టకపోతే కనుక మీరు లాగిన్ అయ్యే ప్రతిసారి కూడా ఇది అడుగుతూ ఉంటుంది. టిక్ మార్క్ పెడితే రెండోసారి రాదనమాట.
సో చూడండి, ఇదిగోండి రిమోట్ కనెక్ట్ అయిపోయింది. ఇది వేరే చోట ఉన్నాం, వేరే సిస్టంలో ఉన్నాం. ఓకే. సో ఈ వేరే సిస్టంలోకి యాజ్ టీజ్గా ఆ సిస్టమ్ సెట్టింగ్స్ అన్నీ కానీ ఇందులో వచ్చేస్తే అక్కడ వాళ్ళకి మీరు కనెక్ట్ అయినట్టుగా కానీ మీరు వర్క్ చేస్తున్నట్టు కానీ వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. కావాలంటే మీకు నేను చూపించడం కోసం అని చెప్పి దాన్ని రిమోట్లో ఎనీ డెస్క్లో కూడా తీసుకుని ఉన్నాను, ఒకసారి చూపిస్తాను చూడండి అది కూడా. సో ఇదిగోండి కర్సర్ ఇలా పైకి మూవ్ చేస్తే కనుక ఇలా ట్యాబ్ వస్తుంది. దీంట్లో మీరు మినిమైజ్ చేసుకోవచ్చు, దీన్ని రిస్టోర్ చేసుకోవచ్చు. సో లేదు ఇది కనబడకుండా, ఇది కనబడుతుంది మీకు యాక్చువల్గా ఇలా పిన్ ఇలా ఉంది అంటే మీకు ఇది పర్మనెంట్గా ఉండిపోతుంది. వద్దు అనుకుంటే దీన్ని ఇలా తీసేస్తే హైడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. చూడండి హైడ్ అయిపోయింది కదా, మళ్ళీ కావాలంటే ఇలా మూవ్ చేస్తూ వస్తుంది. జస్ట్ ఇదిగోండి మినిమైజ్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం, ఇది మినిమైజ్ చేశాను. సో ఇదిగోండి రిమోట్కి సంబంధించింది ఇక్కడ మినిమైజ్ అయ్యి ఉంది ఎనీ డెస్క్ ద్వారా. చూడండి ఎనీ డెస్క్లో ఆల్రెడీ ఇది సర్వర్ సిస్టమ్ కనెక్ట్ అయ్యి ఉంది. ఇది సర్వర్ సిస్టమ్ అనమాట. ఓకేనా. సర్వర్ సిస్టమ్కి వాళ్ళకి వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం మీరు మీ వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సేమ్ ఆల్ డ్రైవ్స్ అక్కడ ఏవైతే డ్రైవ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ యాక్సెస్ వచ్చేస్తూ ఉంటాయి. చూడండి దిస్ పీసీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఓకేనా, ఆల్మోస్ట్ మీకు వర్క్ కూడా చాలా స్పీడ్గానే ఉంటుంది, స్లో అనేది అంత అనిపించదు మీకు. మేము రిమోట్ డెస్క్టాప్లో చేస్తున్నాం అనే ఫీలింగ్ కూడా మీకు ఉండదు. బట్ మొబైల్ డేటా లాంటివి కాకోకుండా త్రూ ఇంటర్నెట్ వైర్డ్ నెట్వర్క్ కానీ వైఫై కానీ అయితే కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అదర్వైజ్ మొబైల్ నెట్వర్క్ చెప్పలేం కదా, ఎప్పుడు ఒక్కోసారి స్లో ఉండొచ్చు కదా. సో మొబైల్ నెట్వర్క్ కన్నా బెటర్ సజెషన్ ఈజ్ వైర్డ్ నెట్వర్క్ ఆర్ వైఫై. సో ఇప్పుడు దీన్ని ఎప్పుడు పని అయిపోయింది మనకి క్లోజ్ చేసేయాలంటే కనుక ఆల్ట్ F4 ప్రెస్ చేయండి, లేదా సైన్ అవుట్ అని ఉంటుంది స్టార్ట్ మెనూలో, సైన్ అవుట్ చేయండి. ఓకేనా. ఆ, ఇదిగోండి ఇక్కడ ఉంటుంది సైన్ అవుట్ అని యూజర్ దగ్గర. ఇదిగోండి సైన్ అవుట్. పొరపాటును కూడా మీరు షట్ డౌన్ అని కొట్టమాకండి, ఎందుకంటే మీరు షట్ డౌన్ కొడితే మెయిన్ సిస్టమ్ ఎక్కడైతే ఉందో సర్వర్ సిస్టమ్ అది షట్ డౌన్ అయిపోతుంది. సో ఇటు మీరు చేసే వర్క్ కాకుండా అవతల వాళ్ళు చేసే వర్క్ కూడా డిస్టర్బ్ అవుతారు. సో షట్ డౌన్ అంటే ఇక్కడ మీ లోకల్ సిస్టమ్ షట్ డౌన్ అవ్వదు, సర్వర్ సిస్టమ్ షట్ డౌన్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. లేదు సింపుల్గా ఏంటి అంటే డిఫాల్ట్గా ఆల్ట్ F4 ప్రెస్ చేస్తే అది సైన్ అవుట్ అనే వస్తుంది. జస్ట్ ఓకే అని ప్రెస్ చేస్తే సైన్ అవుట్ అయిపోయి లోకల్ సిస్టంలోకి మీరు బ్యాక్ వచ్చేస్తారు. సైన్ అవుట్ అయిపోయింది చూసారా. సో నార్మల్గా అదేవిధంగా బ్యాక్ వచ్చేసింది. ఇది నార్మల్ అక్కడ రిమోట్ మనం తీసుకుని ఉన్నాం కదా అదనమాట. సో చూడండి, ఇది ఓవరాల్గా మీరు రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ ఓవర్ ద ఇంటర్నెట్ విత్ మల్టిపుల్ సెషన్స్. ఓకేనా. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉందని మేము నమ్ముతున్నాం. మరి ఈ వీడియో మీ అందరూ కూడా నచ్చుంటే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.